హాయ్ అన్నయ్య. హాయ్ తమ్ముడు, బాగున్నావా? బాగున్నా అన్నయ్య. బాగున్నావా? బాగున్నాను తమ్ముడు. ఎలా ఉన్నావు? బాగున్నా అన్నయ్య. చదువుకున్నావా? బాగా చదువుకుంటున్నా అన్నయ్య. కూర్చో అన్నయ్య. ఈసారైనా జాబ్ వస్తుందా? వస్తుంది అనుకుంటున్నాను తమ్ముడు. ఈసారి అన్ని ఎగ్జామ్స్ అన్ని రాశాను. ఛాన్స్ బై లక్, గాడ్ బ్లెస్సింగ్స్ వల్ల ఈసారి ఛాన్స్ ఉంది జాబ్స్ వచ్చేదానికి. అసలు జాబ్స్ అనేటివి ఉన్నాయన్న? అసలు చూడు తమ్ముడు, మనకంటూ ఏ జాబ్స్ ఉంటాయా ఉండవనేది ఏం లేదు. అది డబ్బున్న వారికి, పలుకుబడి ఉన్న వారికి జాబ్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు. అదేంటన్నా? అది అంతే తమ్ముడు, నీకు చెప్తే అర్థం కాదు ఇప్పుడు. గుడ్ ఈవినింగ్ అన్నయ్య. గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నావు అన్నయ్య? వాట్సాప్ మెసేజ్ చూస్తున్నాను రా. అవునా అన్నయ్య? నీకు విషయం తెలుసు అన్నయ్య? ఏంటది? నువ్వు తెలుసో తెలియకో ఒక చిన్న తప్పు చేసావు. నేను తప్పు చేశానా? అవునన్నయ్య, నువ్వే తప్పు చేసావు. ఏంటది చెప్పు. ఎగ్జాంపుల్తో చెప్పాలా, ఎగ్జాంపుల్ లేకుండా చెప్పాలా? రెండింటికి తేడా ఏంటి? ఎగ్జాంపుల్తో చెప్పినా అంటే నీవు ఏం తప్పు చేసావో నీకు కరెక్ట్గా తెలుస్తుంది చేసిన తప్పు ఏంటో. ఓకే ఓకే, చెప్పేంటో. అన్న, ఒక ఊర్లో ఉప్పు నీళ్ళు మాత్రమే ఉన్నాయి. అక్కడ నివసించే ప్రజలు ఉప్పు నీళ్లు మాత్రమే తీసుకోవాలా, లేదంటే ఉప్పు నీళ్లు తాగడం లేదా తాకపోవడం, ఆ రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. కానీ అక్కడి వాళ్ళు ఏం చేయాలా? తాగనన్నా తాగాల, లేదంటే ఆ దాహాన్ని కానీ చంపుకొనైనా నివసించాలా. ఆ రెండు ఆప్షన్లే ఉన్నాయి. అలాంటి ఆప్షన్లు నువ్వు కూడా చేసావు. అవునా? నేను చాలా ఇంట్రెస్టింగ్. చెప్పు. లాస్ట్ ఎలక్షన్స్ లలో కూడా ఆ తప్పే చేసావు అన్న. నేను? అవును. ఆ ఉప్పు నీరు తాగే ఇలా నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు జాబ్స్ లేకుండా. ఇలా చెప్పగలుగుతున్నావు చంద్ర? నీ లెక్క నేను పోయిన ఎలక్షన్స్ లలో ఉప్పు నీరు నేను తాగనన్నా. ఇది 2019. ఈ ఎలక్షన్స్ లలో నేను మంచి నీళ్ళు, స్వచ్ఛమైన నీరు నేను తాగుతా. ఇలా తాగలుగుతావు? ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాసు ఇలా స్వచ్ఛంగా నేను తాగలను. ఈ గ్లాస్ టంబ్లర్తోనా? ఇది గ్లాస్ టంబ్లర్ కాదన్నా, జనసేన పార్టీ సింబల్. ఓన్లీ సింబల్ మాత్రమే కాదన్నా, భావి తరాల భవిష్యత్తును మార్చే ఒక ఆయుధం. 25 కేజీల బియ్యం కాదన్నా మనకు ముఖ్యం, 25 సంవత్సరాల భవిష్యత్తు మనకు ముఖ్యం. కులాలకు మతాలకు అతీతంగా ధనిక పేద అనే
అభిప్రాయం లేకుండా అందరి నోటి దగ్గరకు వస్తుంది ఈ గాజు గ్లాస్. ఎలా చెప్పగలుగుతున్నావు చందు? అన్నా కెరియర్ ఎండ్ అయిపోయి రాలేదన్న ఆయన. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఆ టైంలో మన రాష్ట్రం ఏమైపోతుందో అని మన కోసం వచ్చాడన్న మన పవన్ కళ్యాణ్ గారు. చాలు ఇంకా తమ్ముడు, నువ్వు చెప్పిన ఎమోషన్స్ అంతా నాకు అర్థమైంది. ఈసారి మనం వచ్చే ఎలక్షన్లో ఒక మంచి నాయకుడిని ఎంచుకొని మన రాష్ట్ర భవిష్యత్తును, మన భవిష్యత్తును మార్చుకుందాం. ఫోక్స్, ఒక్క విషయం ఆలోచించండి. మనం కొనుక్కునే ఒక చిన్న వస్తువుని దాని యొక్క రివ్యూస్, రేటింగ్ చూసి కొనుక్కుంటాం. అలాంటిది మన భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు తన గుప్పెట్లో పెట్టుకునే ఒక రాజకీయవేత్తని ఎలా ఎంచుకోవాలి ఒక్కసారి ఆలోచించండి. ఈసారి వచ్చే ఎలక్షన్లో మనం ఒక మంచి నాయకుడిని ఎంచుకుందాం, మన జీవితాలను మార్చుకుందాం. సో డోంట్ మిస్యూజ్ యువర్ ఓట్. హాయ్, నేను మీ అఖిల్ రోహన్. నేను మీ నవీన్ బస్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ నోటిఫికేషన్స్ కావాలంటే వెంటనే అక్కడ ఉన్న బెల్ని క్లిక్ చేయండి. సో మీకు మరిన్ని మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్స్ అందించడానికి మేము సిద్ధంగా ఉంటున్నాము. థ్యాంక్ యూ.